ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే, పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ మా రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు. దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు, చెప్తా. మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఎందుకులే, ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి, మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చిన మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1,300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000, 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆడబిడ్డలని ఎంపవర్ చేయడానికి ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టూరిజం పాలసీ మన దగ్గర పర్యాటక రావడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, అంతర్జాతీయ స్థాయి కట్టడాలు ఉన్న, మన దగ్గర వారసత్వ కట్టడాలు ఉన్న, ప్రకృతి సంపద ఉన్న, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న, లేకపోతే మీకు అద్భుతమైన మందిరాలు ఉన్న, సమ్మక్క సారలమ్మ ఉన్న, మనకు టూరిజం పాలసీ లేదు అధ్యక్ష.